హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఓకే, ఏంటి గార్డెన్ అని చెప్పి ఇక్కడ ఏదో వేరే ప్లేస్లో ఉంది అనుకుంటున్నారా? అదేనండి, నర్సరీ మేళాకి వెళ్ళాను. పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా అవుతుంది కదా, ఆ మేళాకి వెళ్ళానండి. అసలు కన్నుల విందుగా ఉంది. ఎన్ని రకాల మొక్కలు, ఇన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఎగ్జాటిక్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. నేను చూస్తూ చాలా తెలుసుకున్నానండి మొక్కల గురించి. ఇంకా నేను దీంట్లో ఇప్పుడు చాలా మొదటి స్టేజ్లోనే ఉన్నానని తెలుస్తుంది నాకు. చాలా ఉంది మొక్కల గురించి తెలుసుకోవాల్సింది. అసలు ఒక్కొక్క మొక్కను చూస్తుంటే అసలు ఎంత మంచిగా ఉన్నాయి. మనకు తెలియని మొక్కలు ఇన్ని రకాలు ఉన్నాయని తెలుసు. వీటిని చూస్తుంటే నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది. చాలా మొక్కల గురించి అయితే తెలుసుకున్నానండి నేను. అది చిన్న వీడియో తీశాను చూడండి. దాంట్లో ఎలా ఉన్నాయి, చాలా చాలా మొక్కలు అయితే చాలా బాగున్నాయి. పండ్ల మొక్కలు, చిన్న చిన్న మొక్కలకే పండ్లు కాయలతోని ఉన్నాయండి. చూడండి, ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఓకే, తెలుసుకుంటూ గార్డెనింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా గట్టిగా అయితే ఇది మొక్క చూడండి, ఇది ఇన్సులిన్ మొక్క లాగానే ఉందండి. ఇదేం మొక్క అమ్మ అని అడిగితే నాకు తను చెప్తుంది క్రీప్ జింజర్ అంటండి. ఇది చాలా సేమ్ ఇన్సులిన్ మొక్క లాగానే ఉంది. కొంచెం ఆకులు తేడాగా ఉన్నాయి, అంతే వేరేలాగా ఉన్నాయి. గీతల్లాగా వచ్చి ఉన్నాయి. అసలు ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకుంటూ ఉంటే అయితే మనసుకు చాలా మంచిగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈసారి నర్సరీ మేళాని. ఇదిగో ఇక్కడ సక్యులెంట్స్ స్టాల్ అండి ఇది. అసలు సక్యులెంట్స్ అంటేనే కొత్త రకమైన మొక్కలని చూడడము. అసలు ఇందులో ఉన్నాయి చూడండి, సక్యులెంట్స్లో వెరైటీలు. సక్యులెంట్స్లో స్టాల్సే ఒక 3-4 ఉన్నాయండి. అసలు చాలా మంచిగా అనిపించింది. వీటి సక్యులెంట్స్లో ఇన్ని రకాలు ఉంటాయా? వీటిని మనం కూడా గార్డెన్లో ఇంట్రడ్యూస్ చేశాను మొన్ననే. కానీ మనం కూడా ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుకోవడమా, మెయింటైన్ చేయగలనా లేదా చూసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఎరువులు, సీడ్స్ అన్ని రకాలండి. మనకి నర్సరీ మేళాలో వెళ్తే పెద్ద మాల్కి వెళ్ళినట్టు అనుకోండి. ఇంకా అన్ని రకాల మొక్కలతో పాటు మొక్కలకు సంబంధించిన సామాన్లు, ఎరువులు, సాయిల్ మిక్స్. చూడండి, ఇది బోన్సాయి మొక్కలు. అసలు ఈ బోన్సాయి మొక్క ఇది 4000 ఏమో చెప్పారు. కానీ అది తయారవ్వడానికే ఎంత టైం బట్టి ఉంటుందో. అసలు చాలా క్రియేటివిటీగా చాలా బాగుండే, మంచిగా చేశారు. అసలు చాలా బాగుంది. పెద్ద వృక్షం లాగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మొక్కలండి కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించాయి, కొన్ని పర్వాలేదు, రేటు మంచిగా ఉన్నాయి. మనము బయట నర్సరీలోకి దీనికి పెద్ద తేడా ఏం లేదనిపించింది. కొన్ని మొక్కలు మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయండి. కానీ అసలు ఈ పూలను చూస్తుంటే మన గునుగు పువ్వు లాగానే ఉందండి. అసలు మొక్క ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి, ఈ స్టాల్లో చూడండి, అసలు ఇవి మన సక్లెంట్స్లో రకాలంటండి. చూడండి ఎంత బాగున్నాయి, వాటికి పూలు వచ్చాయండి. అసలు ఆ పూలు కూడా రంగురంగుల పూలు, పింక్, రెడ్, ఎల్లో. చూడండి అసలు చాలా బాగున్నాయి. మనం తెచ్చుకుందామండి ఈసారి. నేను ఈసారి అయితే కొనలేకపోయాను. నేను వేరే మొక్కలు కొనుక్కున్నాను, ఈ సక్లెంట్స్ వెరైటీస్ కొనుక్కోలేదు. ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే నేను వీటిని కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. చూడండి చాలా బాగున్నాయి.
చూడండి ఇది ఈ స్టాల్ మొత్తం ఒక అమ్మాయే మెయింటైన్ చేస్తుందండి. అసలు తనకి ఎంత ఇంట్రెస్టో చాలా ఆ ఇంట్రెస్ట్ అంతా ఆ మొక్కల రూపంలో చూపించింది. చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది, చాలా బాగా చేసుకుంది. ఇప్పుడు అందరికీ ఈ గార్డెనింగ్లో ఇంట్రెస్ట్ వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, కాకపోతే చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. అమ్మాయి ఒక్కతే పెట్టుకొని చూడండి అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుందో. చాలా బాగున్నాయి. నాకు అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ చాలా మంచిగా అనిపించింది. తన స్టాల్స్లో అన్ని ఇండోర్ ప్లాంట్సే ఎక్కువగా పెట్టుకుందండి. ఇండోర్ ప్లాంట్ వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్ వెరైటీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి ఆర్కిడ్స్ స్టాల్ అండి. ఆర్కిడ్లో చాలా వెరైటీలు ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి మొక్కలు, పూలు. చూడండి ఇదంట గాల్లోనే ఉంటాయంటండి వేర్లు, పైన బ్లూమింగ్స్ అంతా పైనుంచి ఉంటుంది, మొక్క మాత్రం ఇలాగే హ్యాంగ్ చేయాలంట. అవి వేర్లకి అప్పుడప్పుడు వాళ్ళు అది ఏంటి మన ఫర్టిలైజర్ ఇస్తారో దాన్ని స్ప్రే చేయాలంట, అంతే. ఇదిగో ఇక్కడ అంకులు పిల్లలకి పాట రూపంలో పాఠాలు నేర్పిస్తున్నారండి. మంచిగా అనిపించింది, చాలా రోజుల తర్వాత ఈ సీన్ చూడడం మంచిగా అనిపించింది. అంకుల్ రండి ఇటు చూడండి అంకుల్ అన్నా కానీ చూడకుండా అందులోనే నిమగ్నం అయిపోయి పాఠాలు నేర్పిస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ తోటలోకి కావాల్సిన అందమైన బొమ్మలు, పక్షులు చూడండి, జింకలు, పక్షుల రకాలు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎంత బాగా తయారు చేశారో. వీటిని గార్డెన్ యాక్సెసరీస్ అంటారు కదండి, అలా బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడి బొమ్మలు. ఎంత బాగున్నాయో అండి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ మనకు ఉన్నాయి కొన్ని, అందుకే నేనేం తీసుకోలేదు, ఓన్లీ చూసి వచ్చాను. నాకు ఆల్రెడీ ఉన్నాయండి. మనం వాటర్ ఆపిల్ అంటాం, వాళ్ళు చేంబా అంటారు. దీంట్లో ఏంటంటే ఇవి అన్ని పెద్ద సైజు వస్తుంది. దీంట్లో 3 ఉన్నాయి, ఒకటి గ్రీన్, ఒకటి వైట్ ని పన్నీర్ చేంబా అంటారు, ఒకటి గ్రీన్ చేంబా, ఇంకోటి పింక్ చేంబా. పింక్ ని ఆపిల్ చేంబా అంటారు. ఈ ఆపిల్ చేంబా ఇవన్నీ స్వీట్ ఉంటది, మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఆపిల్ చెంబా స్వీట్ ఉంటది అనమాట, పన్నీర్ చెంబా కూడా స్వీట్ ఉంటది. అయితే నేను మాత్రం ఈ రేర్ ప్లాంట్స్ ఎక్స్పో స్టాల్ నుంచి అయితే నేను పింక్ వాటర్ యాపిల్ మొక్క తెచ్చుకున్నానండి.
వాటర్ యాపిల్ 100 రూపీస్ టబ్లో కూడా పెంచుకోవచ్చు అన్నారు తను. అందుకే నేను ఒక మొక్క అయితే తీసుకొచ్చుకున్నాను. వాటర్ యాపిల్ పెంచాలనుకున్నాను. ఈ నర్సరీ మేళాలో అండి నేను అబ్జర్వ్ చేసింది, అసలు పెద్దవాళ్ళండి అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆ మొక్కల గురించి తెలుసుకుంటుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. ఇంతమంది మొక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారా, పెంచుకుంటున్నారా చూడండి. అసలు ఎంత బాగా మొక్కల్ని అసలు మోసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళు మొక్కల గురించి అడిగి తెలుసుకుంటుంటే చాలా ముచ్చటేసింది చూడండి. ఇది మరొక ఆర్కిడ్ స్టాల్ అండి, ఆర్కిడ్ ఫ్లవర్స్ స్టాల్. అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో. మనము ప్లాంటర్స్ని ప్లాంట్ పెట్టుకొని దాన్ని ఎలా షేప్ ఇవ్వాలో కూడా వీళ్ళు కొన్ని డెమో పీసులాగా చేసి పెట్టారండి. చాలా ఆహ్లాదకరంగా ఉండే, చాలా బాగున్నాయి చూడండి. మొక్కలైతే ఆర్కిడ్లో ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అయితే నాకు కావాల్సిన కొన్ని మొక్కలు కొనుక్కొని వచ్చేసానండి. అయితే ఇందులో ఒక విషయం చెప్పాలండి, నేను నర్సరీ మేళాకి వెళ్ళేటప్పుడు ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ ఉంది కదండి, సునీత గారు మెట్రోలో పరిచయం అయ్యారు, చూశాను నేను వారితో మాట్లాడాను. అలాగే ఇంకా మా బుజ్జి తోట ఛానల్ మాధవి గారు కూడా వచ్చారు, తనది వైజాగ్ కదండి, అక్కడి నుంచి వచ్చారంట. అందరినీ కలవడానికైనా వచ్చాను అని అన్నారు. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా మాట్లాడారు. ఇంకా చాలామంది యూట్యూబర్స్ కూడా ఉన్నారండి. ఇవి మన కళ్యాణి న్యూస్ రీడర్ కళ్యాణి గారు కూడా కలిశారండి. అందరితో అయితే పరిచయం చేసుకున్నాను నేను, ఫస్ట్ టైం వీళ్ళందరినీ కలవడము. బాగా రిసీవ్ చేసుకున్నారు. చెప్పాను ఇట్లా నేను కూడా చిన్నగా పెట్టుకున్నానండి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. మంచిగా అనిపించింది అందరితో అలా కలవడము. ఓకే అండి, ఇదే వీడియో అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.